అబ్బా ఎమ్మెల్యే అంటే మన కేసీఆర్ సారేనబ్బా. అసెంబ్లీకి రాడు, నియోజకవర్గానికి పోడు, పబ్లిక్లో తిరగడు, తిప్పలరుచుకోడు, సర్కార్ను ప్రశ్నించడు, ఏలేటోళ్ళ గురించి ఏం మాట్లాడాడు. పరాకతిగా ఫామ్ హౌస్లోనే ఉంటాడు. పార్టోలే పోయి సలాలు అడుగొస్తారు. 119 మందిలా ఒక్క కేసీఆర్ సార్కే ఉందుల్లా గీ భాగ్యము. ఈ జమానాల ఇట్లుండు సుతా మన సార్ తోటే అవుతుంది. పనితనం ఎట్లున్నా మంచిదే కానీ పార్టీలకెళ్ళి ఎవ్వలన్నా వెళ్ళిపోతే మాత్రం యాందాకైనా కొట్లాడతాడబ్బా. జంపింగ్ జగడం మళ్ళా మోపైనట్టే. పార్టీ మారినోళ్ళ పదవులు వీకేయాలని దేశం పెద్ద కొట్టుకుపోయింది బీఆర్ఎస్ పార్టీ. హరీష్ రావు సార్ ఢిల్లీలో తోపు లాయర్లతోటి మాట్లాడినాక సుప్రీంకోర్టులో కేసు వేసిండు. హైకోర్టు ఆర్డర్ ను మా స్పీకర్ పట్టించుకుంటలేడు, 6 నెలలైనా యాక్షన్ తీసుకుంటలేడు, నెల రోజుల్లో 10 మందిని మాజీలను చేయాలని కోరిండ్రు. తొలత కండువలు మార్చిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు సార్ల మీదోటి అటెన్క జంప్ అయిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాలే యాదయ్య, కృష్ణమోహన్ రెడ్డి, మైపాల్ రెడ్డి, అరికెప్పుడు గాంధీ, ప్రకాష్ గౌడ్ సార్ల మీద ఇంకోటి 2 పిటిషన్లు పడ్డాయి. రూల్స్ ప్రకారం 3 నెలలనే యాక్షన్ తీసుకోవాలని పాత తీర్పులు చూపించిండ్రట కోర్టుకు. ఈ 10 మందిని పదవులకెళ్లి 4 వారాల్లో తీసేస్తట్టు స్పీకర్ గారికి ఆర్డర్ వేయాలని కోరిండ్రు. ఫస్ట్ హైకోర్టుకు పోతే స్పీకరే డిసైడ్ చేయాలి, మేం కాదని చెప్పింది. ఇంతవరకు సప్పులు లేకపోయేసరికి ఇక లాభం లేదని సుప్రీంకోర్టు మెట్లెక్కిర్రు అన్నట్టు. ఇక ఈడేమైతుందో గానీ అప్పుడు మీరు చేసింది మర్చిపోయినరా, మా సర్కారును బడగొడతామంటేనే నిలబెడతానికి మీ పార్టీలకెళ్ళి వస్తుండ్రని కాంగ్రెస్ వాళ్ళు రివర్సులు అరుచుకుంటారు. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షమే ఉండొద్దు అని చెప్పి ఒకేసారి ఎమ్మెల్యేలందరినీ మీ పార్టీలో విలీనం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసింది మీరు, మీ ప్రభుత్వం కాదా, బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా?